మనం ఏ అడ్వర్టైజ్మెంట్లో చూసినా, ఏ ఛానల్లో చూసినా మార్వాడి యూనివర్సిటీ గురించి, ఆ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నారు. ఆ కాలేజ్లో ఎడ్యుకేషన్ కోర్సుల గురించి, ల్యాబ్స్ గురించి, లైబ్రరీ గురించి, క్లాస్ రూమ్స్ గురించి అసలు మీకు తెలియనిదేమన్నా ఉందా అసలు? కాకపోతే ఈరోజు నేను టచ్ చేస్తున్న సబ్జెక్ట్ ఏంటంటే ఫీజ్ స్ట్రక్చర్ గురించి. ఏ కోర్స్లో జాయిన్ అవుదాం అనుకున్న పిల్లలైనా సరే ఒకసారి రీచెక్ చేసుకోండి ఫీజుల గురించి. డైరెక్ట్గా మహేంద్ర నాయుడు గారితోనే మాట్లాడి తెలుసుకోబోతున్నాం. సార్ నమస్తే. నమస్తే సార్, మార్వాడి యూనివర్సిటీ గురించి ఆల్మోస్ట్ మనం అన్నీ డిస్కస్ చేసేసాం. ఆల్మోస్ట్ అన్ని వివరాలు అందరికీ తెలుసు. కాకపోతే ఈ రోజున ఇప్పుడు పేరెంట్స్ చెప్పగలరు మార్వాడి యూనివర్సిటీ కోసం ఏంటి అని. రైట్, అవును. కాకపోతే ఈరోజు పర్టికులర్గా ఫీ స్ట్రక్చర్ గురించి మాట్లాడదాం. ఒకసారి మీరే స్వయంగా ఫీ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేస్తే చూసే ప్రేక్షకులకి అథెంటికేటెడ్గా ఉంటుంది, అదొక నమ్మకం. ఓకే, ఒక్కొక్క కోర్స్ గురించి ఫీ స్ట్రక్చర్ మాట్లాడదాం. తప్పకుండా. అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మార్వాడి యూనివర్సిటీలో లెట్సే ఫీ స్ట్రక్చర్ విషయానికి వస్తే ఆ బ్యాచ్లో వాళ్ళకి ఏ ఫీ స్ట్రక్చర్ అయితే చెప్పారో ఆ ఫీ స్ట్రక్చర్ నెక్స్ట్ 3 years కోర్సా 4 years కోర్సా అదే ఉంటుంది. వేరే హాస్టల్స్కి వచ్చినప్పుడు ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ వేరీ అవుతుంటుంది కనుక ఈసారి ₹1,00,000 ఉంది, 1,05,000 అవ్వచ్చు, 1,10,000 అవ్వచ్చు. హాస్టల్ విషయంలో ఒక 5-10,000 వేరియేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతూ ఉంటుంది కనుక. సో వేరే ఫీ స్ట్రక్చర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఆ సంవత్సరం ఏదైతే ఫీ స్ట్రక్చర్ చెప్పామో అదే ఫీ స్ట్రక్చర్ వాళ్ళకి నెక్స్ట్ ఇయర్స్ క్యారీ అవుతుంది.